హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత ఛానల్. ఈరోజు మన ఛానల్లో కోడిగుడ్డు పులుసుని తయారు చేసుకుందాం. ముందుగా ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాం. ఆవాలు, జీలకర్ర వేసి దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి ఈ విధంగా సన్నంగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుందాం. ఈ కర్రీకి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా తీసుకోవాలి. నేను 4 ఉల్లిపాయలు మీడియం సైజు తీసుకున్నాను. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసి కలిపి చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకొని కలుపుకొని దీంట్లోనికి మనకు టేస్ట్ సరిపోయినంత సాల్ట్ వేసి మొత్తం బాగా కలిపి మూత పెట్టి ఆయిల్ పైకి తేలేదాకా ఉడికించుకోవాలి. మరో ప్యాన్లో 1/2 స్పూన్ ఆయిల్ వేసి 1/2 స్పూన్ పసుపు వేసి గుడ్లను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఈ కర్రీ కోసం 5 గుడ్లను తీసుకున్నాను. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోనూ తీసుకుందాం. ఇలా పైకి ఆయిల్ తేలిన తర్వాత కలిపి దీంట్లోకి చింతపండు రసం వేసుకుందాం. ముందుగా ఫ్రై చేసుకున్న గుడ్లను వేసుకొని కలుపుతూ 2 నిమిషాలు ఉడికించుకోవాలి. దీంట్లోకి 1 స్పూన్ గరం మసాలా వేసి కలుపుతూ ఈ విధంగా గ్రేవీ వచ్చిందాకా ఉడికించుకోవాలి. ఈ విధంగా తయారైన కోడిగుడ్డు పులుసుని ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఎగ్ పులుసుని ఈ విధంగా తయారు చేసుకుంటే తప్పకుండా ఒక ముద్ద ఎక్స్ట్రా తినవలసిందే, అంత బాగుంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చినట్లుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.